6 సంవత్సరాల ప్రభాస్ ఫ్యాన్స్ నిరీక్షణ. ప్రభాస్ కటౌట్‌ని సరైన కంటెంట్‌లో చూడాలన్న ఆశ. ఈ రెండిటికి ప్రశాంత్ నీల్ ఒక పర్ఫెక్ట్ యాక్షన్ స్క్రిప్ట్‌తో, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్‌తో మన ముందుకు తీసుకొచ్చిన మూవీనే 'సలార్'. బాలీవుడ్ నుంచి 'జవాన్', కాలీవుడ్ నుంచి 'జైలర్', 'లియో' వచ్చి ఇండస్ట్రీని షేక్ చేశాయి. మరి ఈ 2023లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక్కటంటే ఒక్క సరైన హిట్ కూడా రాదేమో అని అనుకుంటున్న టైంలో వచ్చాడు భయ్యా మనోడు, తెలుగోడు. పాన్ ఇండియా కటౌట్ కాదు, ఇంటర్నేషనల్ కటౌట్ ప్రభాస్. ఊపిరి పీల్చుకో తెలుగోడా. సత్తువుని నింపుకుని థియేటర్‌కి వెళ్ళు. నీ గొంతు పోయినా అరుస్తూనే ఉంటావు. నీ బుగ్గల్లో పెయిన్ వస్తూ ఉన్న విజిల్స్ వేస్తూనే ఉంటావు. నీ ఓపిక. ప్రశాంత్ నీల్ మాత్రం ప్రతి సీను ఎలివేషనే. ప్రతి సీన్ ఒక ఎంట్రీ సీన్ లానే తీశాడు. 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ పర్సనాలిటీ మీద అండ్ లుక్స్ మీద కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. వీటన్నిటికి రిప్లై ఇచ్చాడు భయ్యా ఈ మూవీలో. షర్ట్‌లెస్ సీన్ ఉంటుంది. పూనకాలే. ఇక మూవీలో యాక్షన్ సీన్స్ గురించి గాని, సినిమాటోగ్రఫీ గురించి గాని, మ్యూజిక్ గురించి గాని వీటన్నిటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి బాగానే ఉన్నాయి. కానీ చెప్పుకోవాల్సింది రెండే రెండు. ఒకటి ప్రభాస్, 2 ప్రశాంత్ నీల్. అంతే, దాట్స్ ఇట్. ట్రైలర్ చూసిన చాలా మందికి వచ్చిన డౌట్ ఏందంటే ఏంటి ఇది కేజీఎఫ్ లానే ఉంది, మ్యూజిక్ అలానే ఉంది, నేరేషన్ అలానే ఉంది, ఫ్రేమ్ కూడా అలానే ఉందని. బట్ ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ కేజీఎఫ్ అన్నమాట. ఇది డిఫరెంట్ స్టోరీ. ప్రశాంత్ నీల్ చెప్పినట్టు ఇది ఉగ్రం మూవీ కంటెంట్ ని తనదైన యాక్షన్ సీక్వెన్స్ తో చేంజెస్ చేసి ప్రెజెంట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ తో పాటు చిన్న ఎమోషన్ కనెక్ట్ చేస్తూ తీసుకెళ్తాడు. ఇంటర్వెల్ కి వచ్చేటప్పటికి మీ బ్లడ్ ప్రెషర్ అలా పెంచేసి పీక్స్ కు తీసుకెళ్తాడు. ఇంటర్వెల్ అవగానే ఆడియన్స్ ఎవ్వరు కూడా సమోసా గురించి, పాప్కార్న్ గురించి ఆలోచించరు భయ్యా. ఎందుకంటే మొత్తం సలార్ తో నింపేస్తాడు మన మైండ్ అంతా. అలా ఉంటుంది ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఉంటాయి. అంటే చాలా తెగల పేర్లు ఉంటాయి అన్నమాట. మనుషుల పేర్లు, తెగల పేర్లు వీటన్ని గుర్తు పెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ నారేషన్ ఉంటుంది. అసలు సెకండ్ హాఫ్ కొంత పాటు చూసేటప్పటికే మనకు అర్థమైపోతుంది ఇది ఈ కాన్సార్ అన్నది కేజీఎఫ్ ను మించిన సామ్రాజ్యం అని. కేజీఎఫ్ కి 10 100 ఉంటుందని ఈ కాన్సార్. ఈ సెకండ్ హాఫ్ అంతా కూడా సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం మూవీకి బేస్ ని బిల్డ్ చేస్తూ క్లైమాక్స్ కి వచ్చేటప్పటికి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తాడు పార్ట్ 2 మీద. పార్ట్ 1 కంక్లూజన్ బట్టి మనకు అర్థమవుతుంది పార్ట్ 2 ఇంకా రచ్చగా ఉండబోతుందని. ఇది సింపుల్ గా రివ్యూ. సో ఫ్యాన్స్ బీ ప్రిపేర్. షూర్ గా సినిమా చూసిన తర్వాత 1 వీక్ వరకు అయితే మీ గొంతు, వాయిస్ అయితే మాత్రం పని చెయ్యవు. దట్స్ ఇట్. హ్యాట్స్ ఆఫ్ టు ప్రశాంత్ నీల్స్ క్రియేషన్. ఇట్స్ అ గ్రేట్ కమ్ బ్యాక్ టు ప్రభాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.